21వ తారీఖు జూన్ నెల ఆదివారము, 25 గురువారము ఏకాదశి. ఒకటి భానుసప్తమి, మరొకటి ఏకాదశి. ఈ 2 రోజుల్లో కూడాను విష్ణు సహస్రనామ అర్చన, పూజలు, ధూప దీప నైవేద్యాలను ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ చెయ్యండి. దీనివలన మంచి జరుగుతుంది. అవకాశం ఉంది, ఇంట్లో ఏర్పాటు చేసుకోగలుగుతాము, శక్తి ఉంది, ఓపిక ఉందనుకున్న వారు ఇంట్లోనే చక్కగా ఏర్పాటు చేసుకొని ధూప దీప నైవేద్యాలతో స్వామివారిని పూజించండి. తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు, మంచి ఐశ్వర్యాన్ని పొందుతారు. లిటిగేషన్స్లో ఉన్నటువంటి ఆస్తులు లేదా అనువంశికంగా రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాలకయ్యి మంచి శుభవార్తని వినగలుగుతారు. మరీ ప్రత్యేకించి ఏకాదశి తిథి రోజున ధనప్రాప్తి కావాలి, అప్పులు పాలైపోతున్నాము, ఉద్యోగం లేదు అంటే ఎటువైపు చూసినా కూడా నీ ఏదో ఒక సమస్య ఉంది, అష్టదిగ్బంధనం అయిపోతోంది, బయట పడలేకపోతున్నాం అని అనుకున్నవారు ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి కాస్తంత బెల్లము, కాస్తంత గంధము తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళండి. స్వామివారికి ఇవి సమర్పించండి. గంధాన్ని అలంకరింపజేసి పూజ జరిపించండి. బెల్లం స్వామివారికి నివేదనగా సమర్పించండి. దీనివలన మీకు మంచి జరిగే అవకాశము మరింతగా పెరుగుతుంది. ఆ అప్పులు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా అన్నీ తీరుతాయి. ఒక్కొక్క సమస్య తొలగిపోతుంది. స్వామివారి అనుగ్రహం పొందే ఈ విధంగా చెయ్యండి. ప్రతి మాసమును మీకు కలిసి వస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.